వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ట్రింకోమనికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉందని విశాఖ వాతావరణ సీనియర్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. నెల్లూరు జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామంటున్న వాతావరణ సీనియర్ అధికారి శ్రీనివాస్ తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతానికి రాగల 24 గంటల్లో ఆ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు తుఫాను చర్యల కేంద్రం అయితే అంచనాలు వేశారు. ప్రస్తుతం మనతో పాటు విశాఖ సీనియర్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ప్రస్తుతం ఏదైతే ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది, అది ఎక్కడ కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ రోజుకైతే వాయుగుండం అది మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారి నైరుతి బంగాళాఖాతంలో చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. నాగపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్స్ దూరంలో అయితే కేంద్రీకృతమైంది. అది రేపటికి మరింతగా బలపడి తుఫాన్గా మారే ఛాన్స్ అయితే ఉంది. ఈ సబ్సిక్వెంట్ 2 డేస్లో చూస్తే ఫర్దర్గా ఇట్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో వెళ్తూ ఇటు శ్రీలంకన్ కోస్ట్ని స్కర్టింగ్ చేసుకుంటూ తమిళనాడు కోస్ట్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని యొక్క ఇంపాక్ట్ చూస్తే నెక్స్ట్ కమింగ్ 5 to 6 డేస్ వరకు కూడా ఇటు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కొన్ని ప్రాంతాలు, అలాగే ఉత్తరాంధ్ర నుండి మరి కొన్ని ప్రాంతాలకు కూడా దీని ప్రభావం అయితే స్పష్టంగా ఉండేటట్టుగా మనకి తెలుస్తోంది. ముఖ్యంగా నెక్స్ట్ 24 అవర్స్ వరకు పీరియడ్ వరకు చూస్తే నెల్లూరు, తిరుపతి ఈ 2 జిల్లాలకు కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచన. అలాగే నెక్స్ట్ సెకండ్ డే వరకు చూస్తే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాలకు కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచన. అలాగే నెక్స్ట్ థర్డ్ డే ఆన్వర్డ్స్ అండ్ ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి 4th డే వరకు చూసుకుంటే ఇటు దక్షిణ కోస్తా ప్లస్ ఉత్తరాంధ్ర కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. నెక్స్ట్ ఈ దక్షిణ కోస్తా తీరంలో కూడా బలం ఎదురుగాలు అయితే కంటిన్యూ ఆల్రెడీ వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. మేజర్ పోర్ట్స్ ఉన్నటువంటి మన ఆంధ్రాలో మేజర్ పోర్ట్స్ అందరికీ కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేస్తుందిగా చెప్పాం. ఈ తీవ్ర వాయుగుండం తర్వాత తుఫాను మారే టైంలో ఏ జిల్లాలకు ప్రధానంగా ఎక్కువగా వర్షాలు కూడా అవకాశం ఉంది? దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఎక్కువగా చూసుకుంటే దక్షిణ కోస్తా అంటే తమిళనాడుకి కొంచెం దగ్గరగా వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ సిస్టమ్. కానీ తమిళనాడుకి కొంచెం బాగా దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలు ఏవేంటున్నాయి, నెల్లూరు, తిరుపతి, ఇటు అన్నమయ్య, చిత్తూరు, ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా మరికొన్ని జిల్లాలు, వీటికైతే ఎక్కువ ప్రభావం అయితే ఎక్కువగా మనకి నెక్స్ట్ ఆల్మోస్ట్ 5-6 డేస్ వరకు కూడా కనిపిస్తుంది. ఇది ఎక్కడ బలహీనపడి ఆ వాయుగుండం తీవ్రంగా అవకాశం ఉంది అనుకుంటారు? ఇక ప్రస్తుతం వరకు అయితే మనం రేపటికి ఇది తుఫాన్గా మారుతుంది. నెక్స్ట్ ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ కానీ ఫర్దర్ వీక్నింగ్ కానీ నెక్స్ట్ బులెటిన్లో చెప్తాం. ఏ జిల్లాలకి కలర్ కోడ్ ఇచ్చారు? తర్వాత రైతులకి ఎటువంటి ఇబ్బంది పడే అవకాశం ఉంది? ఎందుకంటే ఇటు దక్షిణ కోస్తాలోను, రాయలసీమలోను, ఇటు ఉత్తరాంధ్రలో కూడా కొన్ని జిల్లాలకు అయితే మన భారీ వర్షాలు, మరి దక్షిణ కోస్తాలో అయితే అతి భారీ వర్షాలు కూడా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. ఆ జిల్లాలో రైతాంగం అందరూ కూడా కన్సర్న్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ ఆఫీసెస్ ద్వారా సూచనలు అయితే తీసుకోవాల్సిందిగా వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాం. తద్వారా నష్టపోకుండా ఉండటానికి మనం జాగ్రత్తలు తీసుకొస్తుందిగా చెప్తున్నాం. ఫైనల్గా చెప్పండి, మత్స్యకారులకు ఎటువంటి సూచనలు చేశారు? ఉత్తరాంధ్రకి ప్రధానంగా ఏ విధంగా ఉండబోతుంది? మత్స్యకారుల వరకు చూస్తే ఇటు ఈ రోజు వరకు నెక్స్ట్ 2 డేస్ ఇవాళ రేపు కూడా దక్షిణ కోస్తా జిల్లాలకు మత్స్యకారులకి వేట వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ దీని యొక్క గాలుల ప్రభావం ఉత్తరాంధ్ర కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఉంది. నెక్స్ట్ 3rd డే ఆన్వర్డ్స్ ఆల్మోస్ట్ ఎంటైర్ కోస్ట్ అంతా కూడా మత్స్యకారుల వేట వెళ్ళొద్దని మనం అయితే చెప్తున్నాం. నెక్స్ట్ ఉత్తరాంధ్ర కూడా దీని యొక్క ప్రభావం అయితే కొన్ని జిల్లాలకైతే ఆఫ్టర్ 5 డేస్ అంటే ఇప్పటికిప్పుడు మనకి ఆల్మోస్ట్ నెక్స్ట్ కమింగ్ ఒక 2 to 3 డేస్ వరకు డ్రై వెదర్ కానీ,
ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న జల్లులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక 4 to 5 డేస్ తర్వాత ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో అయితే ముఖ్యంగా ఇటు విశాఖపట్నం కానీ ఇటు విజయనగరం ఈ జిల్లాలో కూడా దీని యొక్క ప్రభావం అంటే భారీ వర్షం వచ్చే అవకాశం ఉంటుందిగా మన ఫోర్కాస్ట్. చూస్తున్నాం కదా, ఏదైతే రాగల 24 గంటలో తుఫాన్గా మారిన తర్వాత ప్రధానంగా నెల్లూరు కానీ చెన్నై ప్రాంతాలకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాని తర్వాత 5 రోజుల తర్వాత ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖ, విజయనగరం, అనకాపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతానికి అంచనా వేశారు. అదేవిధంగా మత్స్యకారులు కూడా రానున్న 2 రోజులు కూడా వేటకు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు కూడా ఆరెంజ్ కలర్ కోడ్ హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని చెప్పి మనతో పాటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ గణేష్ దుర్గప్రసాద్, మెగా నైన్ టీవీ, విశాఖ నుండి.